హాయ్ అండి. వెల్కమ్ టు మిస్సమ్మ చెప్పే కథలు. కథ పేరు 'పలుకే బంగారమాయన'. రచయిత్రి అప్పరాజు నాగజ్యోతి గారు. ఇక కథలోకి వెళ్ళిపోదాము. నాన్న, నువ్వు కొనే ప్రతి వస్తువు నానమ్మ కోసమేనా? కొత్త ఏసీని అమ్మ గదిలో బిగించమంటూ నేను పనివాళ్లతో చెప్తుంటే విన్న మా అబ్బాయి శైలేష్ తన అయిష్టతను బాహాటంగా ప్రదర్శించి విసురుగా బయటికి వెళ్ళిపోయాడు. కొడుకు మాటలు బిగ్గరగా వినిపిస్తుంటే వంటింట్లో నుండి హాల్లోకి వచ్చిన కోమలితో, పెద్దంతరం చిన్నంతరం లేకుండా ఎంత పెడసరంగా మాట్లాడుతున్నాడో చూడు అన్నాను నేను కోపంగా. వాడన్న దాంట్లో నిజం ఉంది కదండి. 6 నెలల క్రితం ప్లాస్మా టీవీ కొంటారని చెప్పగానే ఫ్రెండ్స్తో కలిసి సరదాగా అందులో క్రికెట్ మ్యాచ్లు చూడొచ్చని వాడు ఆశపడ్డాడు. తీరా చూస్తే మా అమ్మకి చాతర్వం ఉంది, పెద్ద స్క్రీన్పై బొమ్మలు బాగా కనపడతాయి అంటూ దాన్ని కాస్త తీసుకెళ్లి అత్తయ్య గారి గదిలో పెట్టించారు. ఇలా ప్రతి విషయంలో ప్రథమ తాంబూలాన్ని మీ అమ్మగారికి అందిస్తుంటే ఇంట్లో మిగతా వాళ్ళకి మండదా మరి? ఓ పక్కన కొడుక్కి సమర్థిస్తూనే పనిలో పనగా తన అక్కస్సును కూడా వెల్లడించింది మా ఆవిడ. నా చిన్నతనాన్ని నాన్న చనిపోతే ఎన్నో ప్రయాసలు కూర్చి పెంచి పెద్ద చేసిన మా అమ్మకి ఈ మాత్రమైన సౌకర్యాన్ని కల్పించడం కొడుకుగా నా విధి. అది మాత్రమే కాదు కోమలి, అమ్మ గదిలోనే అన్ని ఏర్పాట్లు ఉంటే అమ్మకిక గది నుండి బయటకొచ్చే అవసరం ఉండదు. దాంతో ఆవిడ ప్రాణానికి హాయిగా ఉంటుంది, నీకు వెసులుబాటుగా ఉంటుంది. చీటికి మాటికి అమ్మ హాల్లో తచ్చాడుతూ ఉంటే నీ ప్రైవసీకి ఇబ్బంది కలిగిందని చిరుబుర్లాడుతూ కంప్లైంట్ చేసేదానివిగా కాదంటావా? ఆ మాట నిజమేలండి. అత్తయ్యగారు హాల్లోకి వచ్చి ప్రతి విషయాన్ని ఆరా తీస్తుంటే నాకు మహా చిరాకెచ్చేస్తుంది. పోనీ ఆవిడ అంతటిలో ఆగినా సర్దుకుందును. కానీ అక్కడే సోఫాలో కూర్చొని నా కోసం వచ్చే ఫ్రెండ్స్ అందరితోనూ బాతాకాని పెట్టుకుంటారు. ఇక మన రిషిగాడు కనిపించడం ఆలస్యం. వాడి చెవులో జోరీగలాగా దూరి ఏవేవో నీతి బోధలు చేస్తూనే ఉంటారు. అవన్నీ వాడికి నచ్చవు. అలాగని పెద్దావిడనేమీ అనలేక నా మీద ఎగురుతాడు. ఈ గోలంతా పడే కంటే మీరన్నట్టు ఆవిడికి గదిలో అన్ని ఏర్పాట్లు చేయడమే ఉత్తమం. అయినా మీ చాదస్తమేమో కానీ అత్తయ్య గారి కోసం మీరెన్ని చేస్తున్నా నాకైతే ఆవిడ మొహంలో ఏనాడు పిసరంతైనా సంతృప్తి కనిపించదు. ఆవిడ నోటి నుండి మీ గురించి ఒక చిన్న పొగడ్త కూడా వినిపించదు. పలుకే బంగారమాయన అన్నట్టు ఎప్పుడూ మూతి బిగించుకుని కూర్చుంటారు. తను చెప్పవలసింది చెప్పేసి తిరిగి వంటింట్లోకి వెళ్ళిపోయింది కోమలి. అమ్మ గురించి చివర్లో తనన్న మాటలు నాకు అప్రియంగా అనిపించినా ఆ క్షణాన వాటిని నేనంతగా పట్టించుకోలేదు. అయితే ఏసీ ఫిట్ చేయడం పూర్తయ్యాక అమ్మ గదిలోకి వెళ్ళి రిమోట్తో టెంపరేచర్ సెట్ చేస్తూ మలయమారుతంలా వీచిన చల్లగాలిని ఆస్వాదిస్తూ, అమ్మా ఏసీ బాగా పనిచేస్తోంది కదూ అన్న ఆ మాటకి అవునన్నట్టు కేవలం తలాడించి ఊరుకున్న అమ్మ మోములో నేను ఆశించిన ఆనందం కనిపించినప్పుడు మాత్రం అమ్మ గురించి కోమలి చేసిన వ్యాఖ్యానంలో నిజం లేకపోలేదనిపించింది. ఆ తర్వాత మాట్లాడేదేముందికా, ఏమీ లేదన్నట్టు నిర్లిప్తంగా టేబుల్ పైనున్న భగవద్గీతను అందుకుంటున్న అమ్మతో సంభాషణ పొడిగించడం ఇబ్బందిగా తోచి అక్కడి నుండి బయటికి వచ్చేసి హాల్లో సోఫాలో కూర్చున్నాను. నేను హాల్లోకి రావడం చూసిన కోమలి, ఏమండి, మన ఇంటికి కొత్త ఏసీ వచ్చిన శుభ సందర్భంలో మీకు ఇష్టమైన గులాబ్ జామ్ చేశాను, తినండి అంటూ చేతికి ఇవ్వగా అందుకొని తినబోతూ, అమ్మకిచ్చావా కోమలి అని అడిగాను. ఆవిడికి పెట్టకపోతే మీరు ఊరుకుంటారా మహానుభావ? ఆ గదిలోకి ముందే సప్లై చేశాకే మేము ఇస్తున్నానులేండి కాస్త విసుగ్గా అంది కోమలి. ఏ మాటకు ఆ మాటే చెప్పాలి. అప్పుడప్పుడు కోమలి నాపైన అమ్మపైన చెణుకులను విసురుతూ ఉందే కానీ అమ్మకి ఏ విషయంలోనూ లోటు రానేదు. అందుకే తనపైన అమితమైన ప్రేమ పొంగికు రాక శిల్పారామం చూడాలని ఎప్పటినుంచో అడుగుతున్నావుగా, తర్వాత తయారైరా వెళ్ళొద్దాం అనగానే కోమలి మొహం 1000 వాట్ల బల్బులా వెలిగిపోయింది. ఇదిగో ఇప్పుడే చిటికెలో వచ్చేస్తాను అంటూ నా బుగ్గపైన గట్టిగా ముద్దు పెట్టేసి బెడ్రూమ్లోకి పరిగెత్తింది. తనెంత అల్పసంతోషి, చిన్న చిన్న వాటికి సంబరపడిపోతుంది. ఆ ఆనందాన్ని అప్పటికప్పుడే ఇలా ఏదో ఒక చర్య ద్వారా ప్రదర్శించేసి నా మనసును దోచేసుకుంటుంది. అమ్మ కూడా ఎప్పుడూ అలా మౌనంగా ఏదో కోల్పోయిన దానిలా నిర్వేదంగా ఉండకపోతే అప్పుడప్పుడైనా కోమలిలాగా చక్కగా తన సంతోషాన్ని మాటల్లోనో చేతల్లోనో వ్యక్తం చేస్తే బాగుండును కదా. శిల్పారామంలో చూడవలసినవన్నీ చూసేసి ఇంటికి బయలుదేరుతుండగా హఠాత్తుగా వెనక నుండి నా భుజం మీద చెయ్యి పట్టడంతో ఉలిక్కిపడి చూస్తే అక్కడ నా చిన్ననాటి స్నేహితుడు కనిపించాడు. అరే కిరీటి, నువ్వేమిట్రా ఇక్కడ అంటూ ఆనందంగా వాడిని కౌగిలించుకున్నాను. చెన్నై నుండి ట్రాన్స్ఫర్ మీద ఇక్కడికి వచ్చి 2 నెలలైంది సాయి. ఆఫీస్ పనులతో బిజీగా ఉండడం వల్ల ఇంతదాకా నిన్ను కలవలేకపోయాను. వీలు చూసుకొని మీ ఇంటికి రావాలని అనుకుంటున్నాను, ఇంతలో ఇలా కలిసా. అన్నట్టు మా ఇల్లు ఇక్కడికి దగ్గరలోనే ఉంది, నాతో పాటు మా ఇంటికి రండి, అమ్మ ఎప్పుడు మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది అన్నాడు కిరీటి.
అలాగేరా అంటూ కోమలి వైపు తిరిగి, కోమలి, వీడు నా ఫ్రెండ్ కిరీటి. మేము తణుకులో ఉన్నప్పుడు మావి పక్క ఇళ్ళు. వీడు నేను అక్కడ 6 ఏళ్ళు కలిసి చదువుకున్నాం. తను మన పెళ్ళికి కూడా వచ్చాడు అంటూ పరిచయం చేశాను. ఆ తర్వాత కిరీటితో కలిసి వాళ్ళ ఇంటికి బయలుదేరాం. చెప్పులను ఓ వారగా వదిలి హాల్లోకి అడుగు పెట్టగానే అక్కడ సోఫాలో కూర్చున్న యశోద పిన్నిని వెంటనే గుర్తుపట్టాను. అమ్మ, ఎవరొచ్చారో చూడు అన్న కిరీటి మాటలకి కళ్ళజోడు సరిచేసుకుని నా మొహంలోకి 2 క్షణాల పాటు తేరిపారా చూశాక, ఎవరది? సాయిరాం కదా, చాన్నాళ్ళకు కల్పించావు, బాగున్నావు బాబు, ఇందిరక్క ఎలా ఉంది అంటూ ఆప్యాయంగా పలకరించింది యశోద పిన్ని. అందరం బాగున్నాం పిన్ని, నువ్వెలా ఉన్నావు? నాకేం నిక్షేపంలా ఉన్నాను, బంగారం లాంటి కొడుకు, నెత్తిన పెట్టుకుని చూసే కోడలి పిల్ల, ముద్దులు మూటగట్టే మనవరాలు అంట నిండుగా చెప్పిన పిన్ని కళ్ళలో కనిపించిన సంతృప్తికి నాకు చాలా సంతోషం వేసింది. అమ్మ కళ్ళలో ఎటువంటి ఆనందం ఎందుకు రాలేదు. కాసేపు ముగ్గురం కలిసి తణుకులో జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ కోమలి శ్రోతలా వింటూ కూర్చుంది. ఇంతలో సడన్గా ఏదో గుర్తుకు రాగా, ఎరా కిరీటి, ఈవేళ శిల్పారామంలో మేనేజర్ని కలవాలనుకున్నావుగా, కలిసావా అన్న పిన్ని ప్రశ్నకి, ఆ పని పూర్తి చేసుకుని తిరిగొస్తున్నానంటూ అనుకోకుండా మన సాయి కనపడ్డాడమ్మా అని చెప్పాడు కిరీటి. ఆ తల్లి కొడుకుల సంభాషణ నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. కిరీటి తన ఆఫీస్కి సంబంధించిన విషయాలు కూడా తల్లితో చెప్పుకోవడం చిత్రంగా అనిపించింది. నా మట్టుకు నేను అమ్మతో ఇలాంటివి పెద్దగా మాట్లాడను. అడపదడప ఆఫీస్ విషయాలు ఇంట్లో పంచుకొని, అది కోమలతోటే. అయినా ఈ ఒక తరం వెనక మనిషి అయిన అమ్మకి నా ఆఫీస్ విషయాలు చెబితే ఏమాత్రం అర్థమవుతాయా పాడా? అంతలో బయట నుండి వచ్చిన వ్యక్తిని భాగ్యలక్ష్మి, నా భార్య అని పరిచయం చేస్తూనే ఆమె చేతుల నుండి కూరగాయల సంచులు అందుకుని వంటింట్లో పెట్టి వచ్చాడు కిరీటి. సోఫాలో యశోద పిన్ని పక్కనే కూర్చుని కొంగుతో నుదుటిపైన చెమటను తుడుచుకుంటూ, అత్తయ్య, ఇవాళ మార్కెట్లో మీ అబ్బాయికి ఇష్టమైన చింత చిగురు దొరికింది, అలాగే మీకు ఇష్టమైన బొమ్మిడాయిలు దొరికాయి. ఈ రాత్రికి ఏం చేయమంటారు అని భాగ్యలక్ష్మి అడుగుతుంటే, బాగా అలసిపోయినట్లున్నావు, ఇవాళకి నువ్వు రెస్ట్ తీసుకో అమ్మా, నేను ఇందాకే టమాటా పచ్చడి చేసి వంకాయ కూరలోకి మసాలా కూడా రెడీ చేశాను, అన్నము కూర అరగంటలో అయిపోతాయి అని చెబుతూ, సాయి, మీరు ఈవేళ ఇక్కడే భోంచేయండి, నీకు టమాటా పచ్చడి ఇష్టం కదా అన్న యశోద పిన్నితో, నా ఇష్టాలు నీకెంత బాగా గుర్తున్నాయి పిన్ని అంటూ ఆశ్చర్యపోతూనే, ఇప్పుడు భోజనాలు అవి వద్దు, ఆలస్యం అవుతుంది, ఇంట్లో అమ్మ ఒక్కతే ఉంది, మరోసారి తీరిగ్గా వస్తానన్నాను. అయ్యో, అమ్మని ఇంట్లో ఒంటరిగా వదిలొచ్చావా? అలా అయితే త్వరగా బయలుదేరి సాయి, నిన్ను విడిచిపెట్టి ఉండడం అంటే ఇందిరక్కకి ఎంత నరకమో నాకు బాగా తెలుసు. అప్పట్లో మన కాంపౌండ్లో ఆడవాళ్ళంతా కలిసి అడపాదడపా సినిమాకు షాపింగ్ ప్రోగ్రాం వేస్తే మా సాయి ఇంటికి వచ్చేటప్పటికి నేను ఇంట్లో ఉండకపోతే వాడు బెంగ పెట్టుకుంటాడు, వాడు లేకుండా నాకెక్కడికి వెళ్ళబుద్ధి కాదు అంటూ అమ్మ ఇల్లు కదిలేది కాదు. ఎప్పుడైనా పొరపాటున వచ్చినా ముళ్ళపైన ఉన్నట్టు కాసేపటికే ఇంకా మా సాయి ఇంటికి వచ్చేసే టైం అయిందంటూ ఉరుకులు పరుగుల మీద వెళ్ళిపోతుండేది. దాని ప్రపంచమంతా నువ్వేరా, పంచప్రాణాలు నీ మీదే పెట్టుకుంది. నువ్వు మీ అమ్మ కళ్ళెదుటకు మసులుతూ 4 మాటలు దాంతో నవ్వుతూ మాట్లాడితే చాలు, దాని మనసు పొంగిపోతుంది. మీరింటి నుండి బయలుదేరి ఎంతసేపు అయిందో ఏమో, త్వరగా వెళ్ళు బాబు. అయినా అమ్మని కూడా తీసుకొచ్చుంటే బాగుండేది కదరా, తను కదలలేని పరిస్థితుల్లో కానీ లేదు కదా అంటూ ఆందోళన పడిపోయింది యశోద పిన్ని. పిన్ని మాటలతో నాలో బాల జ్ఞాపకాలన్నీ తట్టి లేపాయి. నిజమే, నా చిన్నతనంలో నేను ప్రతిదీ అమ్మతోనే పంచుకునేవాడిని. స్కూల్ నుండి నేను ఇంటికి తిరిగి వచ్చే వేళకి అమ్మ ఇంట్లో ఉండకపోతే నాకు అస్సలు తోచేది కాదు. ఏ రోజుకి ఆ రోజు ఆ వేళ ఎలా గడిచిపోతుందో పూసగుచ్చినట్టు వివరంగా అమ్మతో చెప్పుకుంటూ ఉంటే చాలా హాయిగా అనిపించేది. చెప్పకపోతే నాకు పిచ్చెక్కినట్టుండేది. ఆ మాటకొస్తే నేను ఉద్యోగంలో చేరిన మొదట్లో కూడా ఆఫీస్ కబుర్లు అమ్మతోనే పంచుకునేవాడిని. అదేమిటో మరి కోమలితో పెళ్ళాక నా అలవాట్లన్నీ మారిపోయాయి. కోమలి తల్లిదండ్రులు, బంధువర్గము ఇదే ఊళ్ళో ఉంటారు. తనకి స్నేహితురాళ్ళు కూడా ఎక్కువే. పెళ్ళైన మొదట్లో తరచుగా వాళ్ళ ఇంటికి మేము వెళ్ళడం, లేదా వాళ్ళని మా ఇంటికి భోజనాలకి పిలవడం జరుగుతుండేది. 2-3 రోజులు వరుసగా ఏమైనా హాలిడేస్ కలిస్తే అందరూ కలిసి పిక్నిక్ టూర్లకి వెళ్తుండేవాళ్ళం. ఆ అమ్మని మాత్రం రమ్మంటే తను పెద్దగా ఇంట్రెస్ట్ చూపేది కాదు. నేను బలవంతం చేయబోతే పెద్దవారు ఆవిడని ఇబ్బంది పెట్టడం దేనికి, ఆవిడికి ఎలా ఇష్టమో అలానే ఉండనివ్వండి అనేది కోమలి. అలా వివాహం తర్వాత కోమలితో నా బంధం బలపడి నా మనసుని, తలుపుల్ని తనతో పంచుకోవడం మొదలుపెట్టాను. కానీ నాకు తెలియకుండానే అమ్మకి నాకు మధ్య దూరం పెరిగిపోయి మాటలు తగ్గిపోయాయి. భోజనం చేసావా, మందులు వేసుకున్నావా లాంటి పొడి పొడి మాటలు తప్ప అమ్మతో నేను నోరారా కబుర్లు చెప్పి ఎన్నాళ్ళైందో. నేను అలా ఆలోచనలో ఉండగానే, చూడు నానమ్మ, అమ్మ నన్ను ఐస్ క్రీమ్ తిననివ్వడం లేదు అంటూ
తల్లిపైన ఫిర్యాదుతో నానమ్మ పక్కన వచ్చి కూర్చుంది కిరీటి కూతురు. మరే ఐస్ క్రీమ్ తింటే నీకు రొంప చేసి జ్వరం వచ్చేస్తుందేనేమో అని అమ్మ భయం తల్లి. 4 రోజులు ఆగితే స్కూల్ పరీక్షలు అయిపోయి సెలవులు ఇస్తారు కదా, అప్పుడు మన ఇద్దరం కలిసి కథలు చెప్పుకుంటూ బోల్డ్ అన్న ఐస్ క్రీమ్లు తినేద్దాం, సరేనా బుజ్జి తల్లి అంటూ యశోద పిన్ని తన మనవరాలికి నచ్చచెప్తుంటే చూడముచ్చటగా ఉంది. మా శైలేష్కి మా అమ్మ దగ్గర ఎటువంటి చనువు లేనే లేదు. అయినా కన్న కొడుకుని నేనే అమ్మకి మానసికంగా దూరం జరిగిపోయాక ఇంకా నా భార్య బిడ్డల విషయం చెప్పేదేముంది. నానమ్మ అంటూ చిన్నతనంలో ఆ అమ్మ వద్దకి శైలేష్ పరిగెత్తబోతుంటే నానమ్మని డిస్టర్బ్ చేయకు అంటూ కోమలి వాడిని వారిస్తూ వెనక్కి లాగేది. అది చూసి మా అమ్మకి శ్రమ కలగనీయకుండా కోమలి చక్కగా చూసుకుంటుంది అనుకుని సంతోషించానే తప్ప దాని ఫలితం నానమ్మ వద్దకి మనవడు చనువు లేకుండా పోతుందని ఆలోచించలేకపోయాను. కిరీటి ఇంటి వాతావరణానికి మా ఇంటి పద్ధతులకి నడుమ ఉన్న అంతరం నాకు ఇప్పుడు స్పష్టంగా తెలుస్తోంది. అమ్మ కళ్ళల్లో కాంతి లోపించడానికి ఆమె మౌనానికి గల కారణం లీలగా బోధపడింది. పిన్ని, మీరంతా ఈ ఆదివారం వీలు చేసుకుని లంచ్కి మా ఇంటికి వచ్చేయండి. మిమ్మల్ని అందరినీ చూసి అమ్మ చాలా సంతోషిస్తుందని చెప్పి ఆ తర్వాత కోమలతో కలిసి బయటకు వస్తుంటే మాతో పాటు తను గేటు దాకా వచ్చాడు కిరీటి. కిరీటి, నువ్వు పిన్నిని చూసుకుంటున్న తీరు అభినందనీయం. పిన్ని కళ్ళల్లో కనిపించే మెరుపే దానికి సాక్ష్యం అంటూ వాడిని మనస్ఫూర్తిగా అభినందించాను. భలే వాడివిరా సాయి, అమ్మని సంతోషపెట్టేందుకే నేను ప్రత్యేకంగా చేస్తున్నది ఏమీ లేదు. నా ఎరుకలో చాలామంది వాళ్ళ తల్లిదండ్రుల కోసం అన్ని వసతులతో కూడిన ప్రత్యేకమైన గదులు ఏర్పాటు చేయడం నాకు తెలుసు. నా ఆర్థిక పరిస్థితి దృష్ట్యా నేను అమ్మ కోసం అలాంటి సౌకర్యాలు ఏమీ అమర్చలేకపోయానన్న విషయం నన్ను ఎప్పుడు బాధిస్తూనే ఉంటుంది. అదే మాట అమ్మతో అందరు కొడుకుల్లా నువ్వు నీ ఇంట్లో ప్రత్యేకమైన గదిని ఇవ్వకపోవటమేమిటి, నీ గుండెల్లో నాకు ప్రత్యేకమైన చోటునిచ్చావు. అది చాలదా ఈ అమ్మకి? కృష్ణారామ అంటూ ఇంట్లో మూలన పడుండే ముసలమ్మలతో మాటలేమిటి అనుకోకుండా ప్రతిరోజు వీలు చేసుకొని నా దగ్గర కూర్చొని నీ కష్టం సుఖం చెప్పుకుంటావు, నా సలహాలు అడుగుతావు. నేను నోరు తెరిచి చెప్పకుండా నా అవసరాలు తెలుసుకుంటావు. అడ్డలనాడు బిడ్డలు కానీ గడ్డలనాడా అన్నట్టు కాకుండా ఇప్పటికీ చిన్ననాటి కిరీటిలాగే నాతో మసులుకుంటావు. ఏ తల్లికైనా ఇంతకంటే కావాల్సింది ఏముంటుందిరా అంటుంది అమ్మ. నిజమే కదా సాయి, ఇంట్లో పెద్దవాళ్ల ఉనికి గుర్తించి నోరార పలకరిస్తే చాలు పొంగిపోతారు. అనుభవంలో వాళ్ళకి తోచిన సలహాలు ఇస్తారు. వాళ్ళు పెద్దరికానికి మనం పిసరంత గౌరవాన్ని ఇస్తే దాన్ని వాళ్ళు కొండంత పెన్నిదిలాగా భావిస్తారు. కొత్తగా మన జీవితాల్లోకి అడుగుపెట్టిన భార్య బిడ్డల మోజులో పడి పెద్దవాళ్ళని నిర్లక్ష్యం చేయకుండా మన కుటుంబంలో సభ్యులుగా వాళ్ళని కలుపుకోవడానికి మించి వాళ్ళు కోరుకునేది ఏముంటుంది సాయి? నా అదృష్టం కొద్దీ నా భార్యకి పెద్దల పట్ల గౌరవం ఉంది. అందుకే అమ్మతో కోడలిలా కాకుండా కూతుర్లా మసలుకుంటుంది. కిరీటి మాటలు నా మనసునికి చెళ్ళుమని తాకాయి. అమ్మ విషయంలో నేను చేస్తున్న అపార్థం ఏమిటో నాకు ఇప్పుడు పూర్తిగా అర్థమైంది. చిన్నతనం నుండి నన్ను వృద్ధిలోకి తీసుకురావడమే ధ్యేయంగా బతికిన అమ్మ నా ఇంట్లో సకల సదుపాయాలతో ఒక గదిలో ఏర్పాటు చేయడంతో నా బాధ్యత పూర్తయిందని భావించడం ఎంత అవివేకం. యశోద పిన్నికి మళ్ళీ హాల్లో నిండుగా కూర్చుని ఇంట్లో అన్నిటా తానే ఉండవలసిన అమ్మ ఒక గదికే పరిమితం చేయడం అంటే ఆకాశంలో హాయిగా విహరించే పక్షిని పంజరంలో బంధించినట్లేగా. స్వేచ్ఛని హరించే పంజరాన్ని బంగారంతో చేసినా అది పక్షికి ఆనందాన్ని ఇవ్వదు అనే చిన్న విషయం ఇంతకాలం నా మనసుకి ఎందుకు తోచలేదు. అందరితో కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ టీవీలో సినిమాలు చూడటం ఉన్న ఆనందానికి అమ్మని దూరం చేసేసి, అమ్మ నీ గదిలో పెద్ద టీవీ పెట్టాను, ఇప్పుడు నీకు బొమ్మ స్పష్టంగా కనపడుతుంది కదా అని అడగడం ఎంత హాస్యాస్పదం. నిజమే, కిరీటి చెప్పినట్టుగా అమ్మకి ప్రత్యేక అతిథిలా కాకుండా కుటుంబంలో భాగంగా చూసుకోవాలి. ఏ తల్లైనా కోరుకునేది అదే. అలా కాకుండా కేవలం ఆధునిక సౌకర్యాలన్నీ అమర్చేసి సరదాల్ని సంతోషాల్ని తన సమయాన్ని భార్యాబిడ్డలతోటే పంచుకునే నాలాంటి కొడుకు సమక్షం ఏ తల్లికి మాత్రం సంతృప్తినిస్తుంది? డబ్బుతో లభించే సౌకర్యాలు మనిషికి సంతోషాన్ని ఇస్తాయంటే ఈ భూమి మీద ఉన్న సంపన్నుల తల్లిదండ్రులు చాలా సంతోషంగా ఉండాలి. విదేశాల్లో స్థిరపడి అక్కడ సంపాదించిన డాలర్లు ఇక్కడ సకల సౌకర్యాలని అమర్చిపెట్టిన పిల్లల తల్లిదండ్రులు మరింత ఆనందంగా ఉండాలి. కానీ వాళ్ళెవరెవరూ అలా ఉండడం లేదే. సౌకర్యాల ద్వారా కలిగే హాయి కేవలం మేనుమ్నే తప్ప మనసుకు తాకదు. ఎన్నాళ్ళ నుండో నన్ను వేధిస్తున్న అమ్మ ఎందుకు సంతృప్తిగా ఉండడం లేదు అన్న ప్రశ్నకి సమాధానం ఈవేళ దొరికింది. బుద్ధుడికి బోధివృక్షం కింద జ్ఞానోదయమైనట్టు కిరీటి ఇంట్లో నా జ్ఞానరేత్రాలు తెరుచుకున్నాయి. ఇకపై అమ్మ కళ్ళలో వెలుగుని, ఆమె గుండెల్లో సంతృప్తిని ఎలా నింపాలో అర్థమవగా ఉత్సాహంతో వడివడిగా ఇంటివైపు అడుగులు వేశాను.
ఇంటికి చేరుకున్న వెంటనే అమ్మ గదిలోకి వెళ్ళి అమ్మ భుజాల చుట్టూ చేతులు వేసి హాల్లోకి తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టి పక్కనే కూర్చుని, అమ్మ ఈవేళ యశోద పిన్ని కిరీటి కలిశారు అంటూ అక్కడి కబుర్లన్నీ ఒక్కొక్కటిగా పూసగుచ్చినట్టు వివరిస్తుంటే మెరుస్తున్న కళ్ళతో నా వైపే చూస్తున్న అమ్మ ముఖంలో సంతృప్తి, నాలో అదే ఆనందం పొంగి పొరలి నాకు తెలియకుండానే చిన్ననాటి సాయినైపోయి అమ్మ ఒళ్ళో తలపెట్టుకున్నాను. పోగొట్టుకున్న పిన్నిది తిరిగి పొందిన అనుభూతితో నా మనసంతా నిండిపోయింది. కథ సమాప్తం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.